వాట్ ఈస్ ద వన్ మెసేజ్ మీకు ఇప్పుడు వచ్చే తెలుగు వాళ్ళు ఉంటారు కదా ఇక్కడ డాలస్కి, ఏదైనా మెసేజ్ ఇవ్వాలంటే లైక్ వాట్ వుడ్ యూ టెల్ దెమ్ కొత్త వాళ్ళకి? కొత్త వాళ్ళు ఎవరైనా H1 మీద వచ్చినా స్టూడెంట్ మీద వచ్చినా ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలి. ఫస్ట్ థింగ్ విష్ చేయడం ఒకటి నేర్చుకోవాలి. మనం పరాయి దేశంలో ఉన్న సంగతి మర్చిపోవద్దు. ఇది మన దేశం కాదు. మన దేశం కాని దేశంలో మనంత జాగ్రత్తగా అణిగిమడిగి ఒక రెస్పెక్ట్ ఇచ్చుకుంటే పద్ధతిగా ఉంటేనే మనకు ఒక పేరు. ఎందుకంటే అన్ని దేశాల వాళ్ళు వస్తారు ఇక్కడికి. ఇది మనదే, ఇది మన డాలస్ అంటే తెలుగు వాళ్ళదే అనుకునేది ఒక చిన్న మూర్ఖత్వం. అది ప్లస్ వేషధారణ ఒకటి మారాలి. ఇండియాలో మనం గలీలో తిరిగాం కదా అనుకుంటే అదే బనీన్తో రాయితో తిరిగితే పన్నాడు రైట్. లేడీస్ నైటీలు మానేయాలి. ఎందుకు? నో ఇట్స్ ఎ బిగ్ పాయింట్. ఐ హర్డ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ అమెరికన్ పీపుల్. ఎక్కడ వచ్చిన టాపిక్ అంటే నైటీ అంటే మీరు మళ్ళీ ఆ నైటీ కాన్సెప్ట్లోకి వెళ్ళదు. నైట్ డ్రెస్ కాన్సెప్ట్ అంటే పొద్దున్నే స్కూల్ పిల్లల్ని దింపాలంటే వాళ్ళని రెడీ చేస్తున్నాం. వాళ్ళ ఆలోచనలు మన రెడీ కూడా మర్చిపోతున్నాం. అవే పాచిమొఖాలతో తలదూకోకుండా అది వేసి నైట్ డ్రెస్ తీసుకొని పిల్లల్ని తీసుకొని ఇలా డ్రాప్ చేయడం, మళ్ళీ అలాగే రావడం. అసలు మనం ఏ భాషలో అసలు ఏ వేషధారణ ఉన్నదో మర్చిపోతున్నాం. నవ్వుకున్న రోజులున్నాయి, తెల్లవాళ్ళు నవ్వుకున్న రోజులు చూసానే. అది ఒక్కళ్ళ వల్ల అంటే వీఆర్ రిప్రజెంటింగ్ అవర్ కంట్రీ. నేను కాదు ఇక్కడ మనం. ఇదివరకు నేను 2003లో నేను నార్వేలో ఉన్నప్పుడు గ్రూప్ ఆఫ్ మీటింగ్లో వాళ్ళు ఎవరో కొందరు ఢిల్లీ ట్రావెల్ చేసినట్టున్నారు, అమెరికన్ నార్వీజియన్స్. ఏదో ఒకటి ఫన్నీగా కామెంట్ చేస్తూ ఐ సీ దట్ కౌస్ అండ్ బుల్లక్స్ ఆర్ లైక్ ట్రావెలింగ్ ఆన్ ద స్ట్రీట్ అన్నాడు. దాని మీ సమాధానం? దాన్ని ఎలా మనం రిప్రజెంట్ చేసుకోవాలి? ఇండియాలో మనకున్న జనాభా కావచ్చు, లేకపోతే మనకున్నది కావచ్చు, ఏం సమాధానం చెప్పాలి నేను అక్కడ? అది అలాంటి పర్సన్ అంటే వాళ్ళ ఉంటుంది. కాకపోతే అంటే ఐ మైట్ నాట్ నెసెసరీ అగ్రీ విత్ యూ. ఐ మీన్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ రైట్. ఏమవుతుంది ఏమడం కాదు అంటే వాళ్ళ ఫన్కి నాకు కోపం ఓకే వాడు చేసిన కామెంట్కి. ఓకే అర్థమైంది. మీరు రోడ్డు మాకు ఇక్కడ ఉంటే మీకు రోడ్డు మీద తిరుగుతుంటాను. నేను అది షేమ్గా ఫీల్ అవ్వాలా? అరే ఒక్కసారి మీ గేట్లో వదలరా, మా సగం మంది మీకు పంపిస్తే ఎక్కడ ఉంటుంది చూస్తుంది రైట్. నీ బ్యూటిఫుల్ కంటే నీది కాదు, ప్రపంచమే మనది. మీరు అన్ని గేట్లు మూసి కూర్చున్నారు కాబట్టి మాకు ఇది అవుతుంది రైట్. అదే అంటే వాడు అంత షేమ్ చేసినాం. నేను దానికి ఇచ్చాల్సిన కౌంటర్ నేను ఇచ్చాను అనుకో, అదే విషయం. యూ కెనాట్ కామెంట్ కదా. నువ్వు కంట్రీని ఎలాగ నువ్వు ఆఫ్రికాలో ఏం చెప్తావు వాళ్ళు పిజ్జాలంటే? నువ్వు తినే ఫుడ్లో ఒక రూపాయి ఎవరాదు, వాడు బాగుపడతాడు కదా. సో ఈ స్టూడెంట్స్ మీరు చెప్పేది ఏంటంటే బేసిక్లీ మెయింటైన్ సమ్ బేసిక్ కల్చర్ అంటున్నారు ఇక్కడ. అంటే ఆఫ్రికా నేను చెప్తాను కదా, ఇప్పుడు మొబైల్ వ్యాన్స్ ఉన్నాయి కదా, డెంట్ అని వెళ్తాం. నువ్వు అలా చెప్పడానికి ఒక పిక్చరే చేసావు వాళ్ళు అందులో ఎలా ఉందన్నది వాళ్ళ వాతావరణం. ఇప్పుడున్న జనరేషన్ ఏంటో తెలుసా, పిచ్చి బొచ్చు వేసుకొని పిచ్చి గడ్డాలు వేసుకొని కంపు కొట్టుకుంటా ఈ బంగ్లాదేశ్ నేపాళ కంటే ఘోరంగా తయారు మన వాళ్ళు. మరి అది ప్యాషన్ అనుకుంటా. నిజంగా షేమ్ ఫీల్ అవుతాను. నేను రెస్టారెంట్లో 100 మంది కస్టమర్లు చూస్తుంటా కదా, వాళ్ళు వచ్చే విధానం ఏంట్రా ఏం చేస్తున్నారు అసలు. ఆ స్మెల్ అయిపోయింది. 90sలో అమెరికా నుంచి మా కజిన్స్ ఎవరైనా వస్తే వాడి దగ్గర అని చెప్తే మంచి పెర్ఫ్యూము, వాడు వెళ్ళిన 10 రోజులు స్మెల్ వచ్చేది. ఇప్పుడు చెమట వాసన తప్ప ఏం రావట్లేదు. ఎందుకు అది అంటే నీకేమో ఇండియాలో బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి మొత్తం దోచుకెళ్ళిపోయారు. అది కొన్ని 100 సంవత్సరాల చరిత్ర అది. మరి నువ్వేం చేస్తున్నావు ఇక్కడికి వచ్చి? రేపు పొద్దున కూడా కనబట్టుకొస్తాడు. 10,000 మంది 20,000 మంది దసరా సంబరాలుగా ఉంటావు. దసరా వేసరికి దీపావళి వస్తుంది, సంక్రాంతి వస్తుంది, మళ్ళీ దసరా వస్తుంది. నీకు ఇదే గోల. ఏ ఆర్గనైజేషన్ కూడా ఎవడు మీటింగ్ పెడదామా 5,000 మందిలో 6,000 మందిలో. వాళ్ళకి మళ్ళీ అమెరికన్ పోలీసులు కావాలి, ఆ క్యాపిటల్ చూస్తుంటే వాళ్ళకి చిరాకేస్తుందమ్మా. మొన్న ఒకటి వస్తారు, ఏదో ఈవెంట్కి వెళ్తా అడిగాను ఒకసారి, సార్ వేర్ కెన్ ఐ పార్క్ ద కార్ అంటే ఆఫ్రికా వాడు ఏం చూపించాడు, పోలీస్ కెనాట్ డూ దట్. మీకు ఫక్ అన్నాడు. ఓ అమ్మో ఇది ఫస్ట్ స్టేషన్ అంతమంది జనాలు అంటే ఆపలేకపోతాం. ఈ దారిని బట్టి చీరలు వేసేసుకొని ఆంటీలు అమ్మమ్మలు తాతలు బుర్ర అసలు ట్రాఫిక్ కూడా చోట్ల వెళ్ళిపోతుంది. వాడు ఎక్కడి నుంచి ఎవరిని ఆపుతాడు? 10,000 15,000 మంది లిటిల్ ఎల్మ్లో. అసలు ఈ కంట్రోల్ ఈ కెనాట్ కంట్రోల్. పోలీసు వాడు అనుకోండి మీరు ఒక్కటి చాలనుకోండి, అసలు భయం లేదు వాళ్ళకి. చీరలు కట్టుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళకి. వాడు భాష అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు, మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడని చెప్పి వీళ్ళు తలకాయ దించుకుని అసలు వినట్లా మాట వెళ్ళిపోతున్నారు.
ఆ మధ్యలోనే వెళ్ళి వేరుకనే పార్క్ అంటే నీ అమ్మ అంటాడు వాడు. అది పరిస్థితి. నిజంగా ఇది వరస్ట్ అవుద్దాం. మరి చెబుతున్నాను, ఇక్కడ నుంచి కొప్పెల్లో ఉండేవాడిని తీసుకెళ్ళి ఫ్రిస్కో జాయిన్ అయ్యాడు. ఫ్రిస్కోలో అమ్మేసుకొని మెక్నీ దాటిపోయి ప్రాస్పర్ పోయారు. ప్రాస్పర్ నుంచి షర్మన్ దాకా పోయారు తెల్లాడు. వాడు అక్కడి నుంచి కనబట్టుకొస్తాడు లాంటి కూడా మొత్తం మీరు ఆక్యుపై చేసి దుబ్బారు. నేను అందుకే పెద్ద పెద్ద ఈవెంట్ల భయం నాకు. ఒక క్రాంకీ వాడు ఉంటాడు. అప్పుడు మారదామా? అప్పుడు పద్ధతిగా అన్ని బట్టలు చక్కగా వేసుకొని పద్ధతిగా గుడ్ మార్నింగ్ అని చెప్దామా తెల్లవాడికి, లేకపోతే అందరికీ పలకరించుకుంటూ అనవసరంగా ప్రతిసారి కనబడి ప్రతిసారి దండం పెట్టి సినిమాలో చూపిస్తాడు చేసావా? అది చేయాలా? ఇవన్నీ ఎవరు చెప్పాలా? స్కూల్లో టీచర్ చెప్పాలి. టీచర్ లాగా ఒకడు ఉండాలి. నేను మొన్న టాపిక్ వచ్చింది చూసావా? టీచర్కి ఎన్నెన్న అలవాట్లు ఉండొచ్చు, స్టూడెంట్కి మంచి చెప్పాలి. ఆ ఎడ్యుకేషన్ ఎవరు ఇవ్వాలి? ఇలాంటి ఆర్గనైజేషన్సే ఇవ్వాలి. ఊరికి ఎందుకు చెప్తాను? వెళ్ళి ఉట్టి కూర్చొని ఎందుకు చెప్తాను? ఎక్కడ పెట్టుకుని నా ప్లాట్ఫామ్ ఏది? అది కదా ఫస్ట్ తానా చేసింది. మేము కూడా క్రియేట్ చేస్తున్నాం కదా ప్లాట్ఫామ్. చెయ్యాలి. ఎస్, ఏదో ఒకటి ఉండాలండి. చిన్నదో పెద్దదో ఏదో ఒకటి. మెసేజ్ బాగుంటే ఎవరైనా పర్లేదు.